అయితే డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే ఇది JN1 అన్నారు కదా ఇప్పుడు కోవిడ్ అది. సో అది ఎలా ప్రభావం చూపిస్తుంది అంటారు ఒక మనిషి బాడీ పైన ఎలా ప్రభావం చూపిస్తుంది? ఏ కోవిడ్ వేరియంట్ అయినా సరే మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. అది లంగ్ మీద మెయిన్గా యాక్ట్ చేస్తుంది, బ్లడ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అబ్డోమెన్ పొట్ట మీద ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా రెస్పిరేటరీ సిమ్టమ్స్, లంగ్ మీద ఇన్ఫెక్షన్. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వైరస్ అనేది గాల్లోనే స్ప్రెడ్ అవుతాయి. అంటే ఏరోజాల్ స్ప్రెడ్ అంటాం. పర్సన్ టు పర్సన్ కానీ కాంటాక్ట్ సర్ఫేస్ టు పర్సన్ కానీ స్ప్రెడ్ అవుతాయి. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఫస్ట్ మీకు ల్యాండ్ అయ్యేది లంగ్స్లో కానీ అప్పర్ ఎయిర్వేలో కానీ ల్యాండ్ అవుతుంది. కాబట్టి సిమ్టమ్స్ అన్నీ కూడా లంగ్ రిలేటెడ్ కానీ అప్పర్ ఎయిర్వేలో ఉంటాయి. సిమ్టమ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. అబ్డోమెన్లో కనుక అయితే మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో పూర్ ఎయిర్ క్వాలిటీ అంటే కాలుష్యం ఎక్కువగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో JN1 కోవిడ్ కూడా వచ్చింది. సో ఈ పూర్ ఎయిర్ క్వాలిటీ వల్ల హైదరాబాద్లో కేసెస్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అండి. పూర్ క్వాలిటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ పూర్ హెల్త్ ఎవరికైనా సరే లంగ్ ఉన్న వాళ్ళకి. సో ఇది డైరెక్ట్గా JN1 స్ప్రెడ్కి హెల్ప్ చేయకపోయినా ఆల్రెడీ పూర్ హెల్త్ క్వాలిటీ ఉంది కాబట్టి దానివల్ల మనం ఇంజెస్ట్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత మనకి లంగ్స్ వీక్ అవుతాయి. దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్గా ఎయిర్ పొల్యూషన్ ఉండటం వల్ల మన కోవిడ్ JN1 వేరియంట్ అనేది స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుందని మాత్రం చెప్పలేము. ఓకే, అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో JN1 గురించి ఇప్పుడు ప్రెసెంట్గా ఏమైనా సూచనలు చేసిందా? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇంకా తదితర విషయాలు ఏమైనా? WHO కానీ మన నేషనల్ ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు చెప్పేది ఫస్ట్ మాట ఏంటంటే పబ్లిక్కి ప్యానిక్ అవ్వద్దు, డోంట్ ప్యానిక్, కంగారు పడొద్దు, భయపడొద్దు. ఫస్ట్ పాయింట్. అండ్ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వండి. ఎక్కడ బస్సెస్ కానీ రైల్వే స్టేషన్స్లో కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ ఫాలో అవ్వండి. వీలైనంత వరకు గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ అటెండ్ అవ్వకుండా అవాయిడ్ చేస్తూ ఉండండి. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్లో ఏం చెప్తుందంటే WHO ఇది మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాదు ఈ రోజు వరకు. సో మీరు అన్నెసరీగా ప్యానిక్ అయ్యి ఇదేదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ప్రికాషన్స్ తీసుకొని మనము దీంట్లో నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి.